గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివానండి. తలంటుకోవటం ఇదివరకు పండుగలప్పుడు, ఏదైనా పర్వదినాలు ఉన్నప్పుడు, లేకపోతే శనివారము, ఇట్లా స్పెసిఫిక్ డేస్లోనే చేసుకునేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. 2 రోజులకు ఒకసారి హెడ్ బాత్ చాలా కామన్గా, చాలా ఈజీగా. మనం మామూలుగా బాత్ ఎట్లా చేస్తామో హెడ్ బాత్ కూడా అట్లానే అయిపోయింది. అదొక ప్రాసెస్ ఉండేది తలంటికి కదండి. అవును. చిన్నపిల్లలకి స్నానం చేయించడం అంటే అసలు మాటల్లో చెప్పక్కర్లేదు, ఒక పెద్ద ప్రిపరేషనే ఉండేది కదా. దీని వెనకాల ఉన్న సైన్స్ అనుకోవచ్చు, లేకపోతే వేరే ఆధ్యాత్మిక అంశాలు కానీ అట్లా ఏమన్నా ఇమిడి ఉన్నాయా రమ్మగారు? ఇప్పుడు మీరు హెడ్ బాత్ అంటున్నావు, తలంటుకి హెడ్ బాత్కి తేడా లేదా? ఖచ్చితంగా ఉంది. తలంటు అంటే ఏమిటి? తలకాయ మీద నీళ్ళు పోసుకుని షాంపూతో రుద్దేయటం కాదు. నెత్తికి నూనె అంటి బాగా ఇంకేదాకా అంటించి తర్వాత దాన్ని వదిలించటం. నువ్వు చేస్తావు అట్లా? చేస్తాను. ఏం చేస్తావు? వారానికి 2 సార్లు నూనె రాస్తున్నావా నువ్వు? రాస్తావా? ఫస్ట్ నూనె పిచ్చి రమ్మగారు నాకు. అదేలే, నా వల్ల అంటే ఎక్సెప్షన్స్. నాకు కూడా నూనె పిచ్చాయి అసలు. అంటే అది ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో సంథింగ్ కోల్పోయాం. ఒక 2 డేస్కి ఒకసారి ఆయిల్ రాసుకోకపోతే ఇంకా నా వల్ల కాదు. పురాతన పద్ధతులు, ఓల్డ్ స్కూల్. అందుకని ఓల్డ్ కాదు రమ్మగారు. ఇప్పుడు తలంట అంటే ఒట్టి తల కాదు జయ, తలకి ఒంటికి కూడా నూనె, అభ్యంగనం అనేవాళ్ళు. ఒంటికి కుదరదు చేయట్లేదు. తలకు కొంచెం నూనె రాసుకుని వాష్ చేసేసుకుంటున్నాం షాంపూ తోటి. పూర్వం ఏం చేసేవాళ్ళు? తలంటి పోసుకోవటం అంటే నెత్తికి నూనె రాసుకోవటం, ఒంటికి నలుగు పెట్టుకోవటం. అవును. ఈ 2 కలిస్తేనే అభ్యంగనం. ఇప్పుడు అభ్యంగాని హిందీ వాళ్ళు చాలా వీడియోస్లో మనకు చూపిస్తూనే ఉన్నారు. అదేదో పెద్ద విశేషం కూడా మనకు తెలిసిన తలంటే. పూర్వం ఏం చేసేవాళ్ళు? పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, పూర్వం అంటే ఎంతో పూర్వం కాదు, నీ చిన్నప్పుడు కూడా ఈ శనివారాలు బాగా నెత్తికి నూనె రాసి చెవిలో నూనె, ముక్కులో నూనె, చెవిలో కూడా నూనె వేసేవారు. తర్వాత బాగా నెత్తికి నూనె ఇనక రుద్దేవాళ్ళు, ఒంటికి బాగా నూనె పట్టించేవాళ్ళు. ఒక అరగంట వరుసగా చేస్తే 5-6 పిల్లలు ఉంటే మొదటి వాళ్ళకి నూనె మొదలుపెట్టి చివరి వాళ్ళకి రాసరికి మళ్ళీ మొదటి వాళ్ళకి తలంటే స్నానం దగ్గరకు వచ్చేసేది. కుంకుడుకాయలతో తలకాయ రుద్దేవాళ్ళు. మన వైపు అంతా కుంకుడుకాయ. ఈ కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలంతా శ్రీకాయ పెట్టి రుద్దుకుంటారు. కుంకుడుకాయలు కొట్టడం అదొక బృహత్తర పథకంగా ఉండేది. కుంకుడుకాయలు కొట్టడము, తర్వాత ఏమో అందులో కాస్త మందారాకు ఏదో వేసుకోవటము, ఉడకబెట్టుకోవటం. మా అక్కయ్య ఆండకాయ అయితే బియ్య పిండి వేసి ఉడకబెట్టేది, అంటే రసం కంట్లోకి కారిపోకుండా. మేమేమో మందారాకులు వేసుకునేవాళ్ళం. మేము గంజిలో ఉడకబెట్టేవారు రమ్మగారు. గంజి, అన్నం వంచిన గంజి ఉంటుంది కదా, అందులో ఈ కుంకుడుకాయలు వేసేసి పొయ్యి మీద వేడి గంజులు వేసి కాసేపు నానబెట్టినా మంచిగా నానిపోతాయి. ఈ కుంకుడుకాయ పెట్టి తలకాయ మీద ఉన్న మొత్తం మురికంతా, ఈ నూనె అంటి వచ్చేసేది మురికి. తలలో ఏమైనా అవి ఇవి ఉంటే అన్నీ వచ్చేసేవి. తర్వాత కంటే ఒంటికి సున్నిపిండి పెట్టి బాగా నలుగు పెట్టి వదిలించేవాళ్ళు. ప్రధానమైనది ఒళ్ళు శుభ్రం. ఈ నలుగు పెడితే కనుక బలం పెరుగుతుందని చెప్పేవాళ్ళు. నలుగు పెట్టడం అంటే ఊరికే ఇట్లా ఆయిల్ రాసేయటం, తుడిచేయటం కాదు. ముందు ఉద్వర్తనం అంటారు. ముందు బాగా నూనె రాసిన తర్వాత దాన్ని ఇట్లా వెనక్కి లాగుతారు. లాగేసరికల్లా ఏమవుతుంది? ఈ ఒంటి మీద ఉన్న డెడ్ స్కిన్ అవన్నీ పోతాయి. సన్నటి రోమాలు ఉంటే అవి పోవు, కొద్దిగా తగ్గుతాయి, పోతాయని. సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, యాక్టివ్గా ఉంటారు, సుఖవంతమైన నిద్ర పడుతుంది. పైగా నియమబద్ధంగా చేయటం వల్ల జీవితంలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. తర్వాత మురికిపోవటం, ఈ వేడి నీళ్లు పోసుకోవటం, ఈ కుంకుడుకాయ చేదు కదా, దీనివల్ల ఏంటంటే ఒంటి మీద ఏదైనా చిడుము, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏదైనా ఫంగస్ తాలూకు ఉన్నా అవన్నీ పోయేవి. పూర్వకాలం నుంచి చేసేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు? ఈ పెద్ద కాగులు పెట్టి, మనకేమో అప్పుడు గ్యాస్ గోల లేదు కదా, పొయ్యి మీద నీళ్లు కాగబెట్టేవాళ్ళు. బాయిలర్లు కూడా వచ్చేవి. బాయిలర్లు అంటే తర్వాత కాలంలో కదా. మా ఇంట్లో అయితే మాకు కాగే పొయ్యి అంటించడం, పొద్దున్నే పొయ్యి వెలిగించడం, దాని మీద నీళ్ళ కాగు పెట్టడం, అది ఫస్ట్ ప్రోగ్రామ్ అదే మా ఇంట్లో. ఇంకో వరుస ఒకరి తర్వాత ఒకరు చేయటం. మా వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? వేడి నీళ్ళకి వెనకాల, వేడన్నానికి ముందు, అలా ఏదో చెప్పేవాళ్ళు. వేడి నీళ్ళు పోసుకునేటప్పుడు కాగులో వాళ్ళు వెనకాల వాళ్ళు ఉన్నారని ముందు వాళ్ళు ఒక మగ్గు తగ్గించిపోదు తోడుకునేవాళ్ళు. చివరికి ఉన్నవాడికి కాగి మంచి నీళ్లు ఉండేవన్నమాట. వేడన్నానికి ముందు పెట్టించేసుకోవాలి, మొదటి తినాలి. వేడి నీళ్ళకి వెనకాల, వేడన్నానికి ముందు. ఈ కుంపట్లో పెట్టుకోవటము అవి అయితే చిన్న పనులు కాబట్టి అది అవ్వదు. పెద్దగా పొయ్యి పెట్టి లేదా బాయిలర్ వెలిగించి పెట్టుకుని పిల్లలకి తలంట్లు పోసేవాళ్ళు. ఇంట్లో ఏంటంటే దీంతో ఏమవుతుంది? అమ్మమ్మో, నాయనమ్మో, తాతమ్మలు ఎవరైనా ఉంటే నెత్తికి నూనె పెట్టడం, అత్త కడుపు చల్లగా, అమ్మ కడుపు చల్లగా అని ఒక చిన్న 4 మంచి మాటలు చెప్పి
తల అంటటం. అది కూడా ఏం చేసేవాళ్ళు, మాడు మీద నూనె పెట్టేవాళ్ళు. పెద్దవాళ్ళతో మాడు మీద నూనె పెట్టడం మనం బర్త్డేలకు కూడా చేస్తాం అట్లా. బర్త్డేకి నెత్తి మీద నూనె పెడితే ఏంటంటే ఆయుర్వృద్ధి జరుగుతుందని చెప్పేవాళ్ళు. ఇది పొద్దున్నే చేసేవాళ్ళు, అడ్మిట మధ్యాహ్నం కాదు, పొద్దున్నే. ఈ సూర్యరశ్మికి వీలుగా పిల్లలు అటు ఇటు తిరిగితే ఓపెన్ బాత్రూమ్స్ ఉండేవి పూర్వం. ఇప్పుడంతా క్లోజ్డ్ బాత్రూములు కదా. ఓపెన్ బాత్రూమ్ అవడంతో ఈ నూనె రాసుకుని అటు ఇటు తిరిగితే సూర్యరశ్మి పడి కొంత డి విటమిన్ గెయిన్ అవుతుందని. ఎన్నున్నాయి ఇందులో కదా. కొంచెం పిల్లలు మన చేయి దాటిపోయేదాకా వారం వారం. నిజానికి ఆదివారాలు మా చిన్నప్పుడైతే సండేస్కి షిఫ్ట్ అయిపోయింది ఈ ప్రోగ్రామ్. ఎందుకంటే శనివారం స్కూల్ ఉంటుంది, ఆదివారం సెలవు కాబట్టి. నిజానికి ఆదివారం స్త్రీ తైల మధు మాంసాన్ని వారు చేయొద్దని చెప్తారు. తైలం ఆదివారం నాడు నెత్తికి నూనె రాసుకోకూడదు, వంటలో నూనె వాడకూడదు. కానీ మన సిస్టమ్ మారిపోయింది. సండే సెలవు కాబట్టి ఆదివారం నాడే తలంట్లు పోసుకునేవాళ్ళం. ఆ రోజు మా అక్కయ్యలు కూడా ఫ్రీగా ఉండేవాళ్ళు. మా ఇంట్లో అయితే చిట్టుకుడులు అయితే ఎప్పుడూ ఫ్రీయే అనుకో. కానీ పొద్దున్నే స్కూల్ టైం అంటే 8-9 వెళ్ళిపోవాలి కదా, బళ్ళలోకి వెళ్ళిపోవాలి కాబట్టి అప్పుడు కొంచెం ఆగేవాళ్ళు. కానీ ఆదివారం నాడు చేసుకునేవాళ్ళు. మనకు అవకాశం ఉంటే పిల్లలకి ఒంటికి నూనె రాయండి, నెత్తికి బాగా నూనె పట్టించండి, బాగా ఒళ్ళు నలుగు పెట్టండి. అయితే పిల్లలకి ఏదైనా స్కిన్ మీద ర్యాషెస్ అవి ఉన్నప్పుడు నలుగులు పెట్టకూడదు, పెరుగుతాయి. అవును, ర్యాషెస్ ఉన్నా, ఏమైనా పొక్కులున్నా, గాయాలున్నా, పిల్లలకి ఒళ్ళు వెచ్చగా ఉన్నా, జలుబుగా ఉన్నా ఈ పని చేయకూడదు. పిల్లవాడు అలసిపోయి ఉన్నా ముందు రోజు ఏదైనా భయపడి ఏడ్చి గల్లంతు చేస్తే మర్నాడు నూనె ప్రోగ్రాం పెట్టబోకండి. దానివల్ల సమస్యలు పెరుగుతాయి. హెల్తీగా మామూలుగా ఉంటే, డైజెషన్ అన్నీ మామూలుగా ఉన్నప్పుడు చక్కగా నూనె రాసుకోవచ్చు. ఒంటికి నూనె రాసి ఇక సొన్నుపిండి పట్టించుకుని సొన్నుపిండితో నలుగు పెట్టడం. ఇప్పుడు డాక్టర్లు వద్దంటున్నారంటే మీకు అవగాహన లేకుండా చేస్తారని మిమ్మల్ని వద్దంటారమ్మా. పెడతారని, అదే కాదు పరిస్థితి గ్రహించకుండా చేస్తారని. నువ్వు నలుగు పెట్టు అనగానే ఇప్పుడు కలిపి కొట్టరా కావేటరంగా అని చేశారు. చూడు, మనం అడ్వర్టైజ్మెంట్స్ చూస్తామా, అందరం కొనేసుకుంటున్నాం. అంతేగాని సూట్ అవుతుందా లేదా మనం ఆలోచించాలి. ఇప్పుడు డాక్టర్లు వద్దంటారు అని ఎందుకు వద్దంటారంటే ఈ లేటెస్ట్ పిల్లలకి పరిస్థితిని గమనించుకునే అవగాహన లేదు కాబట్టి వద్దంటున్నారు. ఇప్పుడు నేను ఇంత క్లియర్గా చెప్పా, జలుబు చేస్తే నా ఒంటికి నలుగు పెట్టకూడదు, ఒంటి మీద ఏదైనా ఉంటే వీడికి పెట్టకూడదు. ఇప్పుడు 9 పిల్లలు ఉన్నారనుకో, ఒకరికో ఇద్దరికో మానేసేవాళ్ళు మా చిన్నప్పుడు. దీనికి ఒంట్లో బాగుంటా కాబట్టి నలుగొద్దు, అంతేగాని శనివారం స్నానం ఇంతే మన తాలూకు సిస్టమ్ ప్రకారం అయిపోవాల్సిందని చేసేవాళ్ళు కాదు. పెద్దవాళ్ళకి ఆ అవగాహనలు ఉండేవి. ఇప్పుడు మీకు అవగాహన తక్కువ ఉంది. అవును, అందుకని నో చెప్పేస్తే సరిపోతుంది. అందుకని నూనె రాయొద్దు, సున్నిపిండి రాయొద్దు అలాంటివి చెప్పేస్తారు. పైగా కంట్లోకి పోతుంది ప్రమాదము, చెవులోకి వెళ్తే ప్రమాదం, ముక్కులోకి వెళ్తే ప్రమాదం, పిల్లలు ఏదైనా మింగేస్తే ఇబ్బంది. మీకు చేత కాకపోతే మొదలే కష్టము. చేత వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, 10 మంది పిల్లల్ని చూసిన వాళ్ళు అయితే సాధారణంగా పొరపాట్లు జరగవు. పొరపాటు ఎప్పుడైనా ఎవరింట్లో అయినా జరగచ్చు, రేర్గా జరిగేవి ఇది వరకు. ఇప్పుడు చాలా ఎక్కువగా జరిగిపోతున్నాయి. అందుకని పొగ వేయద్దు, ఎందుకంటే పొగ వేయద్దు, పొగ అనగానే ఇంత వేసేసి పిల్లల లంగ్స్ నిండిపోయేలాగా చేస్తున్నారు కొంతమంది. ఈ కేసులన్నీ చూసి డాక్టర్స్ ఏం చేస్తారు, అమ్మో వీళ్ళకి అసలు చెప్పకూడదని, బాబు పొగ ఇవ్వబోకండి, నూనె రాయబోకండి. అప్పుడు అదే కాదు, మీ అత్తగారు అమ్మగారు 9 పిల్లల్ని చూసిన వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి తెలుసు కదా, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేసుకోవచ్చు. పాత పద్ధతులు చేయొచ్చు. పాతవే పట్టుకుని వేళ్లాడదామని వాళ్ళు అనకూడదు, అస్సలు పనికిరాదని వీళ్ళు అనుకోక్కర్లేదు. మీ జాగ్రత్త కోసమే చెప్పబడ్డాయి ఇవన్నీ, అంతే. కానీ తలంటి ఒకవేళ పిల్లలు కాకపోయినా పెద్దవాళ్ళు అయితే మాత్రం తలంటి పోసుకోండి రెగ్యులర్గా. వారానికి 2 సార్లు తలకు బాగా నూనె రాసుకోవడం, ఒంటికి నూనె రాసుకొని నూనె వదిలించుకొని చూడండి. మీ ఒంట్లో ఉన్న యాక్టివిటీ ఎలాంటి యాక్టివ్నెస్ వచ్చిందో మీకు తెలుస్తుంది. మాకు డెలివరీ తర్వాత 11వ రోజున స్నానం చేయిస్తారా, మా పద్ధతి అది. ఈ 12వ రోజు నుంచి ఒకరోజు నలుగు, ఒకరోజు తలంటి పోయించేవారు. మాదైతే మా ఇంట్లో సిస్టమ్ అదే. ఈ 3 months పిల్లాన్ని తీసుకుని వెనక్కి వచ్చేసరికి ఇంచుమించుగా ఈ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన మరకలు, మెడ నలుపులు, పొట్ట మీద చారలు మాయమైపోయేవి. నలుగు పడుతుంది. ఒకరోజు తలంటి, ఒకరోజు నలుగు చేయించేవాళ్ళు. ఈ మధ్యలో పిల్లాడికో తల్లికో నలతగా ఉందనుకో, తల్లికే కొంచెం ఒళ్ళు వెచ్చబడ్డం, పాల వల్ల ఒక్కోసారి, అప్పుడు లేదు. పెద్దవాళ్ళకి ఆ రకమైన అటెన్షన్ ఉండేది. మా అమ్మ చెప్పేవారు, 2 రోజులు తలంటి పోసుకోవద్దమ్మడు అంటే మానేసేవాళ్ళం. బాగుంటే శుభ్రంగా తలంట్లు పోసేసుకునేవాళ్ళం. 3 నెలలు 4 నెలలు అయ్యేసరికి ఒళ్ళు గట్టిగా అయ్యేది, మెడ మీద మరకలతో సహా మాయమైపోయేవి పూర్తిగా. ఇప్పుడు అంత టైం ఏదమ్మా, ఏమిటో పిల్లల పనులు చేయడానికే చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు సులువుగా వెళ్ళటల్లా పిల్లల పెంపకం కూడా. వీళ్ళ టెన్షన్లు, భయాలు, తెలియంతనాలు.
పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు, డాక్టర్ ఒకటి చెప్తారు, ఇన్స్టాగ్రామ్ ఇంకొకటి చెప్తుంది కరెక్ట్ అండి. కదా. గూగుల్ని చాట్ జీపీటీని అడుగుతారు, అవి రెండు విధానాలు చెప్తాయి. ఈ 5 ఏ విధానానికి వెళ్ళాలో తెలీదు పాపం. అంత కన్ఫ్యూజ్ అయిపోక్కర్లేదు. ఏదైనా 2 పాటించండి, ఓన్లీ 2. పెద్దవాళ్ళు అండ్ డాక్టర్ అంతే. పోనీ పెద్దవాళ్ళు లేరు, ఏ చాట్ జీపీటీనో గూగుల్నో అమ్మని చేసుకోండి. ఒకటే అమ్మ, ఇద్దరు అమ్మలు ఉండకూడదు, ఓకే, ఒక్క అమ్మ ఉంచుకోవాలి. అదొకటి చెప్పి ఇదొకటి చెప్పి ఇన్స్టాలో మేం చేసామని వాళ్ళు ఏవో సినిమాలు చూపిస్తారు. మా నాయనమ్మ చేసేది అంటారు. నాయనమ్మలు ఎవ్వరు ఇప్పుడు చూపిస్తున్న పిచ్చి దిష్టిలు ఎవ్వరూ చేయలేదమ్మా. వేరే దేశాలు హిందీ వాళ్ళవి అన్నీ తీసుకొచ్చి మా నాయనమ్మ చేసింది మేము చేసామంటారు. నాయనమ్మలు ఇప్పుడు చూపిస్తున్న ఫ్యాషన్ వేషాలు ఏవి చేసేవారు కాదు. చాలా ఖచ్చితమైన పద్ధతులు ఉండేవి. ఇంచుమించుగా అందరూ ఈ ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో దిష్టి తీసే విధానం ఒకటే, సార్వజనీనంగా. ఎవరైనా పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఏదైనా పట్టుకురావాల్సిందే కానీ లేకపోతే లేనే లేదు, ఏం లేదు. అలా చేయొద్దు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, కన్జర్వేటివ్గా వెళ్ళండి. వెళ్తే ఈ తలంటి ఇవన్నీ కూడా మనకి హెల్దీగా పరిణమిస్తాయి. ఇప్పుడు పెళ్ళి సెటిల్ అయింది, 3 నెలల తర్వాత పెళ్ళి. అమ్మాయి చక్కగా వారం బాగా చక్కగా నూనె రాసుకుని మంచి తలకి బాగా మసాజ్ చేయించుకుని లేదా చేసుకుని స్నానం చేసి చూడండి, ఒక 3-4 వారాల్లో చక్కగా రంగు వస్తారు. ఎక్కువ తెలుపు రావక్కర్లా, ఉన్న రంగే మెరుస్తూ ఉంటుంది, స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది. సొంతంగా చేసుకోవచ్చు. మీరు పార్లర్కి వెళ్ళి డబ్బులు వదిలించుకోవచ్చు అనుకోండి, ఇది కూడా చేయొచ్చు. అవును, మీకు కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా హెల్తీ కూడా ఆటోమేటిక్గా హెల్తీగా కూడా అవుతారు. ఆలోచించి ఆచరించండి. ఇవి పాత పద్ధతుల్ని వేటిని పక్కన పెట్టేయాల్సిన అవసరమే లేదు, వాడుకోవచ్చు జాగ్రత్తగా. అంతే. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే చెల్లి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.